హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో కన్ఫర్మ్ అయిన మొబైల్స్ అయితే 2 మొబైల్స్ మాత్రమే ఉన్నాయి. మిగిలినవి లీక్స్ ప్రకారం ఈ ఫిబ్రవరి నెలలోనే లాంచ్ అవుతాయి అన్నట్లున్నాయి. ఈ లాంచ్ డేట్ ని అనౌన్స్ చేసిన అయితే 2 ఫోన్స్, ఒకటి శాంసంగ్ నుంచి S26 సిరీస్, అలాగే ఇంకొకటి ఐక్యూ 15R. ఈ 2 మాత్రమే లాంచ్ డేట్స్ అయితే అనౌన్స్ చేశాయి. మిగిలినవి అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి ఫిబ్రవరి 25వ తారీఖున లాంచ్ అవుతున్నాయి. ఇందులో 3 ఫోన్స్ ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ S26, S26 ప్లస్, S26 అల్ట్రా. ఈ 3 ఫోన్స్ అయితే ఉంటాయి. ఇంతకు ముందే నేనైతే ఒక వీడియో చేశాను ఈ శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ గురించి. లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అన్ని కలిపి ఒక వీడియో అయితే చేశాను. దాన్ని ఇక్కడ కార్డ్స్ లో ఇస్తాను చూడండి. అలాగే ఐక్యూ 15R ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఫిబ్రవరి 24న లాంచ్ అవ్వబోతుంది. 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అదే విధంగా స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 7000 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అలాగే 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 32 MP సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. ఇందులో 7600 mAh బ్యాటరీ ఉంటుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఈ OnePlus 15R కు కాంపిటీషన్ గా తీసుకొస్తున్నారు. మరి చూడాలి ఎంత ప్రైస్ పెడతారు అన్నది. అలాగే ఇంకొకటి పోకో X8 సిరీస్ కూడా ఈ మంత్ లోనే లాంచ్ అవుతాయి అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇందులో పోకో X8 అండ్ పోకో X8 Pro 2 ఫోన్స్ అయితే ఉంటాయి. ఈ పోకో X8 ఫోన్ ఇది రీబ్రాండెడ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. రెడ్మీ నోట్ 15 ప్రోని రీబ్రాండెడ్ చేసి పోకో X8 గా తీసుకొస్తారు. ఈ పోకో X8 Pro మాత్రం కొత్త ఫోనే. ఇందులో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 8500 ప్రాసెసర్ ఇస్తున్నారు. కెమెరా గురించి అయితే అంత లీక్స్ అయితే ఏం లేవు. అలాగే 8000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి ఏ విధంగా లాంచ్ చేస్తారు అన్నది. అలాగే వివో నుంచి వివో V70 సిరీస్ ఫోన్స్ కూడా లాంచ్ అవుతాయి అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇందులో వివో V70 అలాగే వివో V70 ఇలైట్ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. ఈ వివో V70లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఆర్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ 50 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ V70 ఇలైట్ ఫోన్ ఇందులో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. రియర్ సైడ్ 3 50 MP కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా 50 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. అలాగే బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ ఉంటుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అలాగే ఇదే నెలలోనే ఐక్యూ నుంచి ఐక్యూ Z11X ఫోన్ ని కూడా తీసుకొస్తారన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇందులో యాజ్ ఇట్ ఈజ్ గా ఈ ఐక్యూ ZNX లాగానే ఉంటుంది, కానీ ఇందులో ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ని యూజ్ చేస్తారన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇదే ఫోన్ ని వివోలో వివో T5X గా కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఫిబ్రవరి నెలలో లాస్ట్ లో గానీ లేదా మార్చి నెలలో గానీ షామీ నుంచి షామీ 17 సిరీస్ కూడా లాంచ్ అవుతుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇందులో షామీ 17, షామీ 17 అల్ట్రా 2 ఫోన్స్ అయితే ఉంటాయి. ఈ షామీ 17 లో 6.3 inches 2K plus AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. రియర్ సైడ్ 3 50 MP కెమెరాస్, 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ కూడా 50 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. 7000 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 17 అల్ట్రాలో 6.9 inches
2K ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో 6500 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అలాగే గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 10a, శాంసంగ్ నుంచి శాంసంగ్ A26, A36 ఈ ఫోన్స్ కూడా లాంచ్ అవుతాయి అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి ఈ నెలలో ఏ ఫోన్స్ లాంచ్ అవుతాయి, ఏ ఫోన్స్ యొక్క లాంచ్ మార్చిలోకి వెళ్తుంది అన్నది చూడాలి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.